బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి 56వ తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరునాళ్లను పురస్కరించుకుని వేలాదిగా భక్తులు తరలివచ్చి పోలేరమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన జాతర కార్యక్రమంలో సిడిమాను ఉత్సవం, సిడిపెళ్లి కొడుకు ఉత్సవం విశేషతను సంతరించుకుంది. మేకపోతును పూజించి అమ్మవారిని ఆవహింపజేసి మేకపోతును ఊయల పెట్టెలో ఉంచి సిడిమానుకు వేలాడ తీయడం సాంప్రదాయంగా వస్తుంది. సిరిమానకు రైతులు పండించిన వరి, మిరప, మొక్కజొన్న కంకులను వేలాడదీసి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం సిడిమానుని అమ్మవారి ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి గ్రామంలో ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి యువతల కేరింతల నడుమ గ్రామోత్సవాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సిడిమాను బండి లాగితే కష్టాలు తొలగిపోతాయనే విశ్వాసంతో భక్తులు, యువకులు, చిన్నారులు, మహిళలు సైతం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువకులు చేసిన కేరింతలు, నృత్యాలు ప్రేక్షకులను సైతం ఎంతో ఉత్సాహపరిచాయి. తిరునాళ్ల సందర్భంగా మజ్జిగ, పులిహార, అన్నదాన కార్యక్రమాలను దాతలు ఏర్పాటు చేశారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన 3 విద్యుత్ ప్రభలు, కోలాటాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తులు ఏర్పాటు చేశారు.